ఇలాంటి బర్త్‌డే ఫోటో ఎడిట్ చేయమని మన సబ్‌స్క్రైబరే పంపారు. ఇలాంటివి నేను కొన్ని చేశాను. మీ ఫోటోతో చేసుకోవాలంటే నేను చెప్పినట్టు ఏసుకోండి. మీరు వన్ క్లిక్‌లో అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇలాంటి వీడియో చేయాలంటే మీరు ముందుగా ఈ ఫోటో ఎడిట్ చేసుకోవాలంటే అలర్ట్ మోషన్ యాప్ ఉంటే చాలు ఎడిటింగ్ అయితే ఏసుకోవచ్చు. అలర్ట్ మోషన్‌కి ప్రాజెక్ట్ లింక్ అయితే కావాలి. నేను మీకు డిస్క్రిప్షన్‌లో తప్పితే నేను దీంట్లో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. చూసి చేసుకోండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది కదా! దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇక్కడ కంటిన్యూ ఉంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డాట్‌కి వెళ్ళి సెర్చ్ బార్‌లో మీరు రీల్ 95 అని సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చే ప్రాజెక్ట్ లింక్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డైరెక్ట్ అలర్ట్ మోషన్ అయితే ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. కొంచెం వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ తీసి కంటిన్యూ ట్యాప్ తీసుకోండి. ఓకేనా. తర్వాత ఇక్కడైతే మీకు ఈ రీతి అయితే ఉంటుంది. మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ ఉందా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఎడిట్ చేయకారో వాళ్ళొక ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రీతే ఉంటుంది. తర్వాత చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇక్కడ మీరు ఎవరి ముందు బర్త్డే ఫోటో పెట్టి ఎడిట్ చేయకారో వాళ్ళొక ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే ఇచ్చాను కదా, హ్యాపీ బర్త్డే ఇచ్చే దానికాడ ఇంకొక మీరు ఎడిట్ చేయకుండా ఫోటో అండ్ నేమ్ ఉండదు కదా, నేమ్ అయితే పెట్టండి. నేను నేమ్ అయితే పెట్టలేదు. మీకు తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఈ ఏదైనా గ్రూప్ని తీసి తర్వాత ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ని తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ అనేది తీసుకోండి. ఇలా మీరు 1 బై 1 గ్రూప్ని ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత ఫోటో అయిపోయాక దీన్ని క్లిక్ చేసి తర్వాత సేవ్